మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందంటూ మండిపడ్డారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నాయకుల పట్ల మోడీ మండి వైఖరి కీలక భాగస్వాములైనటువంటి నాయకులకు కొంచెం ఆర్థికంగా ప్రచారంలో భాగంగా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు అవుతాయని చెప్పేసి పెట్టినటువంటి పేపరు అదే పేపర్ను వాస్తవానికి తర్వాత ఆ పేపర్ను ఆదుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కొంత డబ్బులు ఇప్పించడం జరిగింది. గౌరవ మన మంత్రివర్యులు సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆ వడ్డీ లేని రుణాలు ఏదైతుందో తిరిగి ఇవ్వలేదని చెప్పేసి సుబ్రహ్మణ్యం స్వామి 2012వ సంవత్సరంలో ఆయన సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. అది అప్పుడు సుమోటోగా దాన్ని స్వీకరించకపోవడంతో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈడీని, సిబిఐని ఆసరా చేసుకొని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద అనేక కేసులు బనాయించి వీళ్ళని జైలుకి ఈడ్చాలని చెప్పేసి వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసిందే, మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు, హైకోర్టులో చాలా స్పష్టంగా ఇది ఈడీ కేసు ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా నమోదైన కేసును మీరు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి కేసును హైకోర్టు స్వీకరించదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా మొట్టికాయేసినట్టు చెప్పింది. ఆ ఢిల్లీ హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా ఏది ఏమైనా ఈడీలో ఏదైతే కేసు దర్యాప్తు జరుగుతుందో అక్కడే జరగాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది స్వీకరించదు అని చెప్పి తిప్పడంతో మొత్తం దాని పూర్వపరాలు మొత్తం తేట తెల్లమైన విషయం.